నాయకుల కోసం కష్టపడే కార్యకర్తలు ఉంటారు. అట్లనే కష్టపడ్డ కార్యకర్తలను కంటికి రెప్పలెక్క చూసుకునే నాయకులు కూడా ఉంటారు. కార్యకర్తల కోసం అవసరమైతే పార్టీ పెద్దలను కూడా ఎదిరించేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అగ్గో అదే పని చేసింది ఈ ఎమ్మెల్యే మేడం. నన్ను నమ్ముకున్న కార్యకర్తకు పదవి కావాలని పార్టీ అధిష్టానానికే వార్నింగ్ ఇచ్చినంత పనిచేసింది. ఇంతకు ఎవలా ఎమ్మెల్యే ఏం కథ పురాగర్సుకొని రాపోండి. పనిచేసిన వాళ్ళకి, పార్టీకి అంకితమై ఉన్న వాళ్ళకి, మాకు అంకితమై ఉన్న వాళ్ళకి తప్పకుండా పదవులు వచ్చేలాగా మేము చేస్తామని చెప్పి కూడా సందర్భంగా నేను మాటిస్తున్నాను. ఉదాహరణ శ్రీకాంత్ అన్ననే. శ్రీకాంత్ అన్న పార్టీకి కానీ కుటుంబానికి కానీ చాలా వరకు ఫస్ట్ నుంచి అండగా ఉన్నాడు. నేను లోకేష్ దగ్గరికి శ్రీకాంత్ అన్నని తీసుకుపోయి ఫస్ట్ నుంచి అన్న చేసినవన్నీ కూడా ఒక ప్రొఫైల్ తీసుకుపోయి లోకేష్ అన్నకి ఇచ్చినాం, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినాం. కానీ అదే మండలం నుంచి ముక్కు ముఖం తెలియని వాడు ఎవడైనా వెళ్ళి పదవి కావాలని చెప్పి మాకు తెలియకుండా తీసుకుంటే మాత్రము ఆలగడ్డ నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టనీయమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇన్నరు కదా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మేడం మాటలు. ఎమ్మెల్యే అఖిలప్రియ కోసం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తకు పదవి ఇప్పించుకునేందుకు సీఎం చంద్రబాబుతోనట్టుగా లోకేష్ అన్నకు కూడా ఫైరోక్ చేసిందట. ఇక అఖిలప్రియ మేడం చెప్పిన మనిషికి కాకుండా ఇంకా వేరేటోళ్ళు ఎవ్వలన్నా పదవి తీసుకుంటే మాత్రం ఆళ్లగడ్డల తిరగకుంటే ఎత్తనని వార్నింగ్ ఇచ్చింది. ఇక పార్టీ పెద్దలు కూడా పార్టీ కోసానికి పనిచేసిన వాళ్ళకి కాకుండా ఊరు పేరు లేనోళ్లకు పదవులు ఇయ్యొద్దని జర్ర గట్టిగానే చెప్పింది. ఇక అటు ఆళ్లగడ్డ సైకిల్ పార్టీ కార్యకర్తలు కూడా ఎవ్వరికి పదవులు ఇయ్యాలనేది అమరావతిలో డిసైడ్ కావద్దు, ఆళ్లగడ్డలనే నిర్ణయం జరగాలని అంటున్నారట. ఇక పదవుల ముచ్చట్ల అఖిలప్రియ మేడం పార్టీ అధిష్టానానికే సవాలేసినట్టు మాట్లాడే వరకు అఖిలప్రియ మద్దతుదారులు ఖుషి అవుతున్నారట. ఇక కొంతమంది మాత్రం ఏవి సుబ్బారెడ్డిని ఉద్దేశించే అఖిలప్రియ గిట్ల మాట్లాడిందని అంటున్నారు. సుబ్బారెడ్డికి ఏ పదవి ఇయ్యొద్దని అఖిలప్రియ మద్దతుదారులు అంటున్నారు. మరి ఇక ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ మాటల మీద సీఎం చంద్రబాబు, చిన్నబాబు లోకేష్ అన్న ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలే గాని ఇక ఇది ఇట్లుంటే గిది చూడుండ్రి. అనంతపురం అర్బన్ నియోజకవర్గం మినీ మహానాడు కార్యక్రమం కమ్మ భవన్ల ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న ఏర్పాటు చేసిండు. ఈ మీటింగ్ లా ఎమ్మెల్యే సార్ మాట్లాడుతుంటే సభా వేదిక ముంగటికొచ్చిన గీ అన్న పురుగుల మందు దాయిండు. దీంతోనే అక్కడున్నోళ్ళంతా పరేషాన్ అయి ఎంబట్నే దవాఖానకు తీసుకుపోయిండ్రు. ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తున్న సాకే వెంకటేష్ అన్న పార్టీ కోసం చాలా కష్టపడ్డాడట. కాకుంటే పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆయనకేం ప్రాధాన్యత ఇస్తలేరన్న బాధతోనే గిట్లా చేసిండని కడమ కార్యకర్తలు అంటున్నారు. ఏదన్నుంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకుపోవాలే, కానీ గిట్లా జీవి తీసుకుందామనే ఆలోచన చేసుడు తప్పని కొందరు టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. అవు మరి రాజకీయమే బతుక, రాజకీయం చేయకుంటే పదవులు లేకుంటే బతకలేరా అని కామన్ పబ్లిక్ అంటున్నారు. అది కూడా నిజమే కదా మరి.